హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్ అండి. ఇది మా వారు గోవా వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ నైట్ టైం చూడండి ఎంత బాగుందో. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, ఫస్ట్ టైం వెళ్ళారంట. అండ్ చూడండి అవన్నీ పబ్స్ చూడండి, బాగా బీచ్ అని రెడ్ కలర్లో రాసున్నారు. పబ్ అంతా హాట్ షేడ్స్, పబ్స్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి గోవా నుంచి మాకు డ్రెస్సెస్ తెచ్చారు మా వారు. అండ్ చూడండి బాగున్నాయి కదా, కాకపోతే అవి షార్ట్ ఏం కాదు, లాంగ్గానే ఉన్నాయి. అండ్ సిమిలర్ టాప్సే మనకి ఇక్కడ దొరికేటట్టు అక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేవి లేవు, ఓన్లీ వన్ స్టైలే. చూడండి ఎంత బాగా ఉన్నాయో. అండ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి. నేను లాస్ట్ దాని ప్రైస్ చెప్తాను. 700 చెప్పారు, 500కి ఇచ్చారు. బార్గెనింగ్ అనేది మనం చేయాలండి. అండ్ బార్గెనింగ్ చేసేది ఆడవాళ్ళకి బాగా వచ్చు కాబట్టి ఆడవాళ్ళని తెలుసుకొని మగవాళ్ళు ఒక్కటే వెళ్ళే పని అయితే చేయండి. చూడండి దీని కాస్ట్ 120 రూపీస్ అంట. మా వారైతే 100 రూపీస్కి తీసుకొచ్చారు. అండ్ ఫ్యాన్ గాలి వస్తుంది. అండ్ మా బాబు 4 months కదా, ఆ బాబుకి యూస్ చేసుకోవచ్చు ఆడుకోవడానికి. అండ్ గోవా నుంచి ఏమన్నా తీసుకురావాలి కాబట్టి ప్లే థింగ్స్ ఏమీ ఉండవంటే ఎక్కువ అక్కడ టాటూస్, పబ్స్, బాయ్స్కి అయితే మందు అలాంటివి. అందుకని మా బాబుకి ఆ డ్రెస్, చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో 2, ఇంకా అందరూ పెద్దవాళ్ళే. సో వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్ద బాబుకి ఒక డ్రెస్సు, చిన్న బాబుకి ఒక డ్రెస్సు తీసుకొని వచ్చారు. ఈ మూడిట్లో ఏది బాగుందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ బాగా ఎంజాయ్ చేశారంట మా ఊరు. అక్కడ షర్ట్స్ మీద చెట్లు, పూలు అయ్యే ఉండేవి, ఇంకేం ఉండవు. సో ఇంకా అది 450 అటు చెప్పారంట, 200 చెప్పారు. ఇది నాకు బాగా నచ్చింది, అందుకే అన్ని వీడియోస్లో చూపిస్తున్నాను. అండ్ గాలి బాగా వస్తుంది, మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్ట్రీట్ షాపింగ్లో నాకు మా వారు బ్రాస్లెట్ అనేది తీసుకొచ్చారు. ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి కదా, అక్కడికి వెళ్ళాను, నీకు ఏదో ఒకటి కావాలి అనంటే నేను బ్రాస్లెట్స్ ఉంటే తీసుకురమ్మని చెప్పాను. సో ఆయన బ్రాస్లెట్ అనేది తీసుకొచ్చారు నాకు. చూడండి రెడ్ హాట్ షేప్స్, ఫ్లవర్స్ బాగుంది కదా, బాగా ఎంజాయ్ చేయాలి. ఈ డ్రెస్సెస్ ఏంటి అని అనుకుంటున్నారా? మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హుస్సేన్ అని ఒక అన్న కూడా వెళ్ళారు. వాళ్ళ మమ్మీ మా బాబుకి బట్టలు ఇచ్చారండి. మనకి దగ్గర వాళ్ళు కూడా అంత ప్రేమ చూపించరు, బయట వాళ్ళే మనల్ని ఆప్యాయంగా చూస్తారు. సో మనకుండే బంధువుల్లో చాలా తక్కువ మంది, చాలా తక్కువ ఫ్రెండ్స్ మనకి నియర్ టు హార్ట్ ఉంటారు. వాళ్ళల్లో మా వారికి వీళ్ళు కూడా ఒకరు. మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇచ్చారు. ఆంటీకి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇవన్నీ మాకు మా పిల్లలకి తీసుకొచ్చారు మా వారు తినడానికి. అక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కాస్ట్ తక్కువగా ఉంటాయంట, కంపేర్ టు నెల్లూరులో కంటే అక్కడ బాగా తక్కువగా ఉంటాయంట. బాదం పప్పు కేజీ 1000 చెప్పారంట, 700కి ఇచ్చారు. అండ్ ఇది వచ్చి కేజీ కాజు, క్వాలిటీని బట్టి ఉంటాయి. 2 sides పప్పు ఉంది, ఫుల్ పప్పు 500 అది క్వాలిటీ. ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయి డేట్స్. అండ్ నేను అవి చూపిస్తూ ఉంటే మా వారు నాకు ఒకటి ఇవ్వు అని చెప్పి ఓపెన్ చేయించేశారు. డేట్స్ అని కాదు కానీ డేట్స్ లాగా అస్సలు లేవు. ఈతకాయలు తిని చాలా రోజులైంది, సేమ్ అదే టేస్ట్గా ఉంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ, అవి చాలా బాగున్నాయి ఈతకాయలాగా. సీడ్ కూడా ఈతకాయల సీడ్ లాగే ఉంది. అండ్ మీకు ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఈతకాయలు, చింతకాయలు అలాగా. అండ్ చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులో గోవా స్పెషల్ చాక్లెట్స్ హోమ్ మేడ్ అంట, స్పెషల్ గోల్డ్ అంట, బాగున్నాయి. లోపల చాక్లెట్, దాని లోపల స్ట్రాబెర్రీ ఫ్లేవర్,
చాక్లెట్స్ చిన్న పిల్లలకి ఎంతమందికి ఇష్టమో కదా. ఈసారి నాకు సబ్స్క్రైబర్స్ 500 అయ్యారంటే అప్పుడు నేను మళ్ళీ గోవా వెళ్తాను. ఒకవేళ వెళ్ళకపోయినా మా వారు వెళ్తే నేను తెప్పించి గివ్ అవే అనేది చేస్తానండి కన్ఫామ్గా. చూడండి ఎంత కోల్డ్ ఉందో మా ఇంట్లో. అంత కోల్డ్ ఉంటే ఎంత బాగుందో. మీకు కూడా కొంచెం ఇచ్చిండేదాన్ని. మీరు అలాగే చెప్తారు లెక్క లేదు కాబట్టి ఇస్తానంటున్నారని. అలా ఏం లేదండి. చూడండి హనీ డ్రై ఫ్రూట్స్, దీని కాస్ట్ కూడా 250 రూపీస్. బాగుంది. అండ్ నాకైతే అంత కోల్డ్ ఉంటే ఎంత బాగుందో అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది కదా. దేవుడు అందరినీ చల్లగా చూడాలండి. అండ్ ఈర్ష్యపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళని కొంచెం దూరంగానే పెట్టండి. మనల్ని నమ్మి మనతో ఉండే వాళ్ళతోనే మనం హ్యాపీగా ఉండగలం. మన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉండాలి. అండ్ ఇవైతే గోల్డ్ కాదు, చాక్లెట్స్ చూపించాను కదా ఎంత బాగున్నాయో చాక్లెట్స్. నాకు మీరు కానీ దగ్గరగా నింటే మీకు కూడా ఇచ్చి పంపించుండేదానండి. ఇప్పుడైతే మా పిల్లలకైతే ఇచ్చి పంపించాలి అని అనుకుంటున్నాను. ఇచ్చి పంపిస్తాను కూడా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చాక్లెట్స్, లోపల క్యాష్యూ నట్ అని ఉంటుంది ఫుల్. అండ్ ఇవి కూడా సూపర్గా ఉంటుంది. అండ్ గోవాలో స్పెషల్ ఏంటంటే మనము ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో చాక్లెట్స్ తీసుకుంటే టేస్ట్ ఉండదు కదా, అక్కడ మాత్రం టేస్ట్కి ఇస్తారు. ఎంతమంది పోతే అంతమంది తినచ్చు అంట. వాళ్ళకు ఒక ఫుల్ డబ్బా అయినా అయిపోతుంది. వాళ్ళు టేస్ట్కి అయితే ఇస్తారు. అదొకటి బాగుందంట టేస్ట్, మా వారు చెప్పాడు. ఇది చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గోవాది. అంటే అక్కడంతా బోట్స్, వాటర్ రివర్ కాదు సారీ బీచ్ కదా, బీచ్లో అలా ఉన్నాయి. సింబాలిక్గా అలా వేసిచ్చారు. మా వారు ఒక చిలిపి పని చేశారంటూ ఎవరికి చెప్పకండి. మా ఆయన దాన్ని తీసేసుకున్నారు. ఈ వీడియో కానీ చూస్తే మా వారు నన్ను ఇంటికి వచ్చిన తర్వాత కొడతారు. అండ్ ఇది కూడా చేత్తో అల్లారంటండి. మా వారి పేరు, నా పేరు. అండ్ ఆ హాట్ దాకా అయితే 100 రూపీస్ అంట. ఇవి సింధు అనేది 50 ఎక్స్ట్రా తీసుకొని అల్లిచ్చారంట. అది కూడా బాగుంది. లైఫ్ లాంగ్ అయితే పెట్టుకుంటాను. మా వారు ఫస్ట్ గోవా చూడండి ఇన్ని తెచ్చారు కదా. ఇప్పుడైతే మీకేం లేవండోయ్. ఈసారి నాకు గివ్ అవే చేస్తాను నేను. అప్పుడు మాత్రం మీకు మాత్రం ఇస్తాను. ఏంట్రా ఊరికే ఈ బొమ్మ తెచ్చేస్తుంది ఆడుతుందంటే అంత బాగా నచ్చిందండి నాకు. అండ్ మా వారు నాకు ఒక షాక్ ఇచ్చారు. అది నిజమో కాదో తెలుసుకోవాలి. చూడండి మా వారు టాటూ వేయించుకున్నారు. ఫాలో చేయండి అండి. చూడండి మా వారు ఎర్లీ మార్నింగ్ టీ తాగుతున్నారు. సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.